హాయ్ అండి. ఇవాళ మనం పచ్చిమాగాయ పట్టబోతున్నాము. ఇగోండి, పచ్చిమాగాయకి మామిడికాయలు ఎలాంటివి ఉంటే బాగుంటాయండి. వీటిని నీటిలో కడుక్కుని పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ ముచ్చుకలు తీసేసండి తొక్క తీసుకోవాలి. మీకు ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. ఇలాంటి పెద్ద కాయలు అయితే బాగుంటాయండి మాగాయికి. కాయని ఆ విధంగా ముచ్చుకు తీసుకోవాలండి. చుట్టూ తడి లేకుండా అలా తుడుచుకోవాలండి. అసలు తడి అనేది తగలకూడదండి పచ్చడికి. అలాగైతే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇదిగోండి, ఆ విధంగా తొక్క తీసుకోవాలండి. చూడండి, పైన తొక్క అంతా పచ్చదనం అంతా ఆ విధంగా తీసేసుకోవాలండి. మొత్తం తీసుకున్నాక మళ్ళీ వాటిని అప్పుడు చిన్న ముక్కలు కోసుకోవాలండి. ఈ కాయలన్నీ అదే విధంగా తీసుకోవాలి. అవన్నీ తీసుకున్నాక మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఈ విధంగా కాయలు తొక్క చెక్కుని కాయలన్నీ మొత్తం ఈ విధంగా చెక్కుకోవాలండి. తొక్క పై తొక్క అంతా. ఆ తర్వాత ఇదిగోండి, కత్తిపీటతో అలా నాట్లు పెట్టుకుని చూడండి ముక్క అలా కోసుకోవాలండి. ఆ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. ఇంకా చూడండి, ఆ విధంగా కోసుకోవాలండి చిన్న చిన్న ముక్కల కింద. అవిగోండి ముక్కలు అలా మొత్తం కాయలన్నీ అలా కోసుకుని తొక్క చెక్కున్న కాయలన్నీ అలా కోసుకున్నాక మళ్ళీ వాటిని ఎండలో పెట్టుకోవాలండి ఎండిదాకా. అది కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా ముక్కలు కోసుకున్నవి ముక్కలన్నీ కోసేసుకున్నాక ఇదిగోండి ఇలా ఎండలో పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎండలోకి వేసుకోవాలి. ఈ ముక్కలు 2 కుంచాల ముక్కలు ఎండలో పెట్టుకుంటే ఒక కుంచెడు ముక్కలు అవి దాకా ఎండనివ్వాలండి. ఇదిగో చూడండి, దీంతో ఫుల్గా 2 అండి ఇవి ముక్కలు ఎండలో పెట్టాక దీంతో ఒకటి అవిలా ఎండనివ్వాలండి. అదండి. ఇదిగో చూడండి, పొద్దున్న మనం దీంతో 2 కుంచాల ముక్కలు ఎండలో పోసుకున్నామన్నాం కదా. ఇక ఒక కొంచెం అయ్యేదాకా ఎండనిచ్చామండి. అంటే మనం పొద్దున్నే బాగా ఎండ కాస్తే 7-8 ఎండలో వేసేస్తే 2:30-3 ఎండిపోతాయండి మనకి. ఇంకా చూడండి, 2 కుంచాల ముక్క కొంచెం అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఈ పచ్చి మాగాయకి ముక్కలు ఎండలో పెట్టుకున్నాం కదండి. ఒక కొంచెం ముక్కలు అయినాయి అని చెప్పి కొలుచుకున్నాం కదా. ఇదిగోండి, కొంచెం అంటే ఇదండి. దీంట్లో ముక్కలు అయినాయి కదండి. ఇప్పుడు దీనికి కొలతలండి ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. కొంచెం ముక్కలకి 2 తవ్వల కారం అండి. రెండు తవ్వల కారం అండి. తవ్వ అంటే ఇదిగోండి, ఇది తవ్వ అంటారండి దీన్ని. ఇది కొంచెం అండి, ఇది కొంచెం దీందుడు ముక్కలండి. మామిడికాయ ముక్కలు దీందుడు. కారం 2 తవ్వలండి. నెక్స్ట్ ఉప్పు అండి. ఒక తవ్వ ఉప్పు పడుతుందండి. ఇదిగోండి, ఈ గ్లాసుడు మెంతులండి తీసుకుని దోరగా వేపుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి.
ఈ గ్లాసుడు మెంతులు ద్వారగా వేపుకుని ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని వేసుకోవాలండి. ఇదిగో ఆవాలు, ఈ గ్లాసుడు ఆవాలు తీసుకునండి కొంచెం ముక్కలకి. పచ్చి ఆవాలేనండి మిక్సీ పట్టుకోవాలి. ఇంకో ఈ విధంగా పచ్చి ఆవాలే మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత అండి కొంచెం ముక్కలకి వెల్లుల్లిపాయలండి పొట్టు తీసుకుని మిక్సీ పట్టుకోవాలండి. కచ్చా పచ్చా ఈ విధంగా కొంచెం ముక్కలకి 350 గ్రాములు వెల్లుల్లిపాయలు పడతాయండి. కొంచెం ముక్కలకి 350 గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఒక చిటికెడు పసుపు అండి. ఈ మసాలాలన్నీ ఇంకో ఈ విధంగా కలుపుకోవాలండి. బాగా మొత్తం కలిపేసుకోవాలండి. ఈ మసాలాలు బాగా కలిసిపోకండి ఇంకో ఈ కొంచెం ముక్కలు ఇందులో వేసేసుకోవాలండి. ఈ ముక్కలు ఇంకో ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఎట్టి పరిస్థితి నీళ్ళు చుక్క కూడా తగలకూడదండి. అలాగైతే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు నూనె వేసుకుంటున్నామండి. ఇది వేరుశనగ నూనె అండి. సప్పాల నూనె, వేరుశనగ నూనె అండి. కొంచెం ముక్కలకి 2 ప్యాకెట్లు పడుతుందండి. కలుపుతుంటేనే సువాసన వస్తుందండి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. రైస్లోకి నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకు తింటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇంకో ప్యాకెట్ కూడా వేసుకుంటున్నాము. మొత్తం 2 ప్యాకెట్లు వేసుకున్నామండి మనం. ఇది ఒక జాడీలోకి స్టోర్ చేసుకునండి 3 రోజుల తర్వాత మళ్ళీ తిరగలుపుకోవాలి. అప్పుడు ఉప్పు గట్ట చూసుకోవాలండి. ఉప్పు తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చండి మనం. నూనె కూడా పైకి కొంచెం తేలిలా ఉండాలండి. అలాగైతే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. నూనె తక్కువ అయితే మళ్ళీ వేసుకోవాలండి మనం. వేరుశనగ నూనె వేసుకోవాలి. మళ్ళీ 3 రోజుల తర్వాత మనం కలుపుకోవాలండి. ఇది జాడీలోకి స్టోర్ చేసుకుని ఇంకా అయిపోయిందండి కలుపుతాము. ఇప్పుడు ఇంకొన్ని ఇది ప్లాస్టిక్ బకెట్ అండి. ఇందులో స్టోర్ చేసుకుంటున్నాము. ఇంతే అండి. ఇదిగో రెడీ అండి. ఈ బకెట్లో స్టోర్ చేసుకున్నాం కదండి. ఇది 3వ రోజు అండి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు సరిపోతే మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఉప్పు సరిపోతుందండి. కొలతలు కరెక్ట్. అది నూనె సరిపోతే మళ్ళీ నూనె పోసుకోవాలండి. నూనె తేరిపోతుంది 3వ రోజు చూసుకోండి. ఒకవేళ నూనె తేరకపోతే నూనె పోసుకోవాలండి. అలాగైతే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇంతే అండి, పచ్చి మాగాయ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.